వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము కొరకు ఎదురు చూస్తున్న వారికి సమృద్ధికరమైన వాక్య ఆహారం ఇవ్వండి, ఆర్థిక కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. 20 దినాలుగా ఈ పత్రిక ధ్యానిస్తున్నాము. 6 అధ్యాయాలు 17 వర్తమానాలు ధ్యానించాము. ఇంకా మరొక 7 అధ్యాయాలు ధ్యానించాల్సి ఉంది. మనం సహకారుల కొరకు విజ్ఞాపన చేద్దాము. వాక్యములోనికి వెళదాము. మొదటి వచనం గంభీరమైనటువంటి మాట ఉన్నది. ఇది చదివి నేను వివరణ ఇస్తాను, చూడండి. ప్రియులారా, ప్రియులారా, బిలౌడ్, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. బిలౌడ్, since we have these promises, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏమిటి వాగ్దానాలు? ఏమిటి వాగ్దానాలు? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పౌలు కొరింథీయులకు రాస్తూ, మనము దేవుని పిల్లలమనియు, దేవుని సమస్తము మనదనియు, దేవుని యొక్క ప్రతినిధులం మనమనియు, మన ద్వారా దేవుడు లోకానికి తనను పరిచయం చేసుకుంటున్నాడని అనేకమైనటువంటి విశేషాలు నేర్పించాడు. వాటితో పాటుగా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభువును బట్టి విశ్వాసులందరికీ ఆమెన్ అగునుగాక అన్నట్లుగా ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనం ఎలా ఉండాలట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చాడు, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చాడు. పరిశుద్ధత, పవిత్రత, ఈ 2 పదాలు భౌతికానికి ఆత్మకు కూడా వాడతాం. భౌతిక పరిశుద్ధత కాపాడుకోవాలి, పవిత్రత కాపాడుకోవాలి. అనగా శరీరము యొక్క పవిత్రత, పరిశుద్ధత. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత అంటే ఔటర్ క్లీనింగ్ ఆఫ్ ద బాడీ. స్నానం చేస్తాం కదా, అది పరిశుభ్రత. పరిశుద్ధత అంటే శరీరాన్ని అపవిత్రమైన కార్యాలకు అప్పగింపక ఉండుట, వ్యభిచరింపకుండుట. ప్రధానంగా జారత్వము, వ్యభిచారము, కాముకత్వము, ఇవి ఒక మనిషి శరీరములో ఉన్నవి, అతనిని అపవిత్రపరుస్తున్నవి. ఇవే నీ శరీరములో నుండి వెలుపటికి అపవిత్రత ప్రదర్శన. కనుక ఇట్స్ రిలేటెడ్ విత్ ద సిన్. పాపానికి సంబంధించిన శరీర క్రియలు
వాటిని వదిలేయాలి. అపవిత్రత నుండి మనం పవిత్రతలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావాలి. మనం ఆత్మ, మనస్సు, శరీరం మూడు కూడాను పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. కనుక నిత్యము జాగ్రత్త కలిగి, భయం కలిగి దేవుని పట్ల మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్ళకపోతే జరిగేది ఏమిటంటే మనం నష్టపోతాం, లోకంలో పతనం అవుతాము. వాగ్దానాలు మనకున్నవి కనుక పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అంటున్నాడు. ఎవరైతే పరిశుద్ధతలో సంపూర్ణులవుతుంటారో వాగ్దానాలు వారి పట్ల నెరవేర్పుకు కొనసాగుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద సీక్రెట్ ఇన్ ద బైబిల్. ఇది మంచి రహస్యం విజయానికి బైబిల్లో. ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ యూ మస్ట్ బీ హోలీ. గుర్తుపెట్టుకోండి, మీరు విజయం సాధించాలంటే దేవుని పట్ల భయము, శరీరమున, హృదయమున, మనసున పరిశుద్ధత, పవిత్రత ఇవి ఉండాలి. ఏ విధమైన కల్మషంతో మనం మన యొక్క జీవితాలని అపవిత్రం చేసుకోకూడదు. అది ఎటువంటిదైనా, ఎటు దురాచారమైనా దానికి దూరంగా జరగాలి. మనసులో, ఆత్మలో నిత్యము పరిశుద్ధత, పవిత్రత ఉండేటట్లు నిత్య శుద్ధీకరణ ప్రభువు పాద సన్నిధిలో జాగ్రత్తగా జరుపుకుంటుండాలి. ప్రభువు సన్నిధిలో దేవా నన్ను శుద్ధీకరించు అనే గోజాడుట ప్రార్థన అనుభవం నిత్యం కావాలి. ఇవి మనలను ప్రభువులో స్థిరపరిచి నిలబెడతాయి. ఇది మనం గుర్తెరగాలి. 2వ వచనం నుండి 4వ వచనం వరకు సంఘమునకు, సేవకునికి ఉన్న అవినాభావ సంబంధం, ఉండాల్సిన ఆధ్యాత్మిక అనురాగ సంబంధమైన స్నేహం ఎట్లుండాలో చెప్పాడు. ప్రియులారా, మమ్ములను మీ హృదయములో చేర్చుకోండి. మేక్ ఎ రూమ్ ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ అస్. మీ హృదయంలో మాకు చోటు ఇవ్వండి. ద ఫండమెంటల్ బేసిక్ ట్రూత్ మస్ట్ లెర్న్ ఇన్ ద చర్చ్ ఈజ్ టు హ్యావ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద హార్ట్. దైవ సేవకుని హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. నిత్యము దైవజనుని మాటలు నిన్ను ఘనమైన ఆధ్యాత్మికతలోనికి నడిపించేటట్లు నీ హృదయంలో చోటు ఇచ్చుట నేర్చుకోవాలి. ఎందుకు చెబుతున్నాడంటే దే ఆర్ మేకింగ్ దెమ్సెల్వ్స్ పర్ఫెక్ట్. దే ఆర్ క్లెన్సింగ్ ఎవ్రీ టైం. వాళ్ళు నిత్యం శుద్ధి చేసుకుంటూ, తమను పరిశుద్ధులుగా చేసుకుంటూ మాదిరికరంగా ఉన్నారు. అందుకే వారిని చేర్చుకోమన్నాడు. మేమెవ్వడికి అన్యాయం చేయలేదు, మేమెవ్వరిని చెరపలేదు, మేమెవ్వరిని మోసం చేయలేదు. 3 మాటలు చెప్పాడు. మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, చెరపలేదు. నాకు తెలిసి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, చనిపోయాడు. నాతో నిత్యం అలవకగా చాలా సందర్భాల్లో అనేవాడు, మా దగ్గర మోసం లేదు, అన్యాయం లేదు, మోసం లేదు, అన్యాయం లేదు. ప్రతి విశ్వాసి కూడా మోసము, అన్యాయము మరియు
ఇతరులను చెరుపుట నిషిద్ధంగా ఎంచుకోవాలి. ఎవడిని మోసం చేయకూడదు, ఎవడు మరొకరికి అన్యాయం చేయకూడదు, ఎవడును మరొకరిని పాడు చేయకూడదు. ఇది పెద్ద పాఠం మనందరికీ కూడా. యు మస్ట్ బిల్డ్ అదర్స్. వీ హ్యావ్ రాంగ్ నో వన్. ఎవరి పట్ల మేము తప్పుగా ప్రవర్తించలేదు. వీ హ్యావ్ కరప్టెడ్ నో వన్. మేము ఎవరిని కూడా నాశనము, పతనము, కళంకితులుగా చేయలేదు. వీ హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ నో వన్. మేము ఎవరి పట్ల కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. అవకాశవాదాన్ని మేము వాడుకోలేదు. ఇవాళ పరిచర్యలో ఈ మూడు ఉన్నాయి. చాలామంది వీటిలో పడిపోయారు. అన్యాయము, మోసము, టేకింగ్ అడ్వాంటేజ్, అవకాశవాదము. అవకాశవాదం ఇవాళ. ఒకరోజు ఒక సేవకుడు, నేను కారులో ప్రయాణం చేస్తున్నా. ఆ సేవకునికి మా ప్రయాణంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అయ్యా, మా తల్లిగారికి బాగాలేదు, ప్రార్థన చేయండి అని. ఆ సేవకుడు మాట్లాడిన మాట నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యం. మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకోండి అన్నాడు. టేకింగ్ an advantage of their sickness and asking them to come to the church. వింటున్నారా? ఇంకో మాట అన్నాడు. హాస్పిటల్కి అయితే ఆటో కట్టుకొని తీసుకెళ్తావు కదా, ఆటో కట్టించుకొని మరీ మందిరానికి తీసుకురా. నేను అనుకున్నాను, మందిరానికి తీసుకురా అంటే మందిరంలో వదిలిపెట్టు, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఫీవర్ అని అంటాడేమనుకున్నా. అది కాదట. హాస్పిటల్, వెన్ యూ గో టు హాస్పిటల్ యూ విల్ పే టు డాక్టర్ యాజ్ అ ప్రిస్క్రిప్షన్ ఫీ. సో యూ నీడ్ టు కమ్ ఆన్ యువర్ ఓన్ టు ద చర్చ్ ఆన్ ఆటో బై పేయింగ్ ద ఫేర్స్ యువర్ సెల్ఫ్, అండ్ యూ మస్ట్ గివ్ సంథింగ్ టు గాడ్ టు హీల్ యూ. You be in the church and pay something for your healing. I am shocked. ఆయన అలా అనగానే నేను చాలా బిత్తరపోయాను. అరే, ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈ సేవకుడు? టేకింగ్ అన్ అడ్వాంటేజ్, అవకాశంగా తీసుకుని సేవలో ఇబ్బంది పాలు చేస్తున్నారు. పౌలు అంటున్నాడు, మేము అట్లాంటి వాళ్ళం కాదు. మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి. వీఆర్ ట్రాన్స్పరెంట్. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ వీఆర్ ట్రాన్స్పరెంట్. దేవుని సేవకులంగా మేము యథార్థవంతులంగా ఉన్నాం, పారదర్శకంగా ఉన్నాం. మీకు శిక్షావిధి కలగాలని నేను చెప్పటం లేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరు మేము కూడా కలిసి ఉండాలనుకుంటున్నాం. లివింగ్ టుగెదర్ అండ్ డైయింగ్ టుగెదర్. కలిసే బతుకుదాం, కలిసే చచ్చిపోదాం. నో సెపరేషన్. మనం విడిపోవద్దు. పౌలు భాష అది. పౌలు చెబుతున్నాడు, మనం విడిపోవద్దు. మనం ఒక్కరి హృదయాల్లో ఒకరు ఉందాం, కలిసి బ్రతుకుదాం. చనిపోవాల్సి వస్తే కలిసి చచ్చిపోదాం. లివ్ టుగెదర్ అండ్ డై టుగెదర్. మీరు మా హృదయాల్లో ఉన్నారని మీకు ముందే చెప్పేశాం కదా. ఇప్పుడు మరలా చెప్తున్నాను, మీరు మమ్మల్ని హృదయంలో పెట్టుకోండి. అర్థమైందా? ఒక పెద్ద ఆయనకి ఫోన్ చేశాను నేను. బక్కాలు నవ్వి, నేను జ్ఞాపకం వచ్చానా అని అన్నాడు. నేను అన్నాను, నీకు అది కూడా జ్ఞాపకం రాలేదు కదా. ఒక వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడే కదా అతనిని మనం పలకరింపుకెళ్ళేది. కనుక హృదయము అన్నింటికీ మూలం. హృదయంలో దైవజనుని నీవు
అతని యొక్క సేవ నిమిత్తమైనటువంటి బాధ్యత కలిగి ఆ బాధ్యతని హృదయంలో ఉంచుకోవాలి. అది పౌలు గారి కోరిక. మీ ఎడల నేను ధైర్యము కలిగి మాట్లాడుతున్నాను, మిమ్మల్ని గురించి నాకు అతిశయం ఉంది, ఆదరణతో నిండుకున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ యాక్టింగ్ విత్ గ్రేట్ బోల్డ్నెస్ టువర్డ్స్ యూ, ఐ హ్యావ్ గ్రేట్ ప్రైడ్ ఇన్ యూ, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద కంఫర్ట్. కొరింథీయులారా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అతిశయపడుతున్నాను మిమ్మల్ని బట్టి. ఆదరణ కలిగి ఉంది నాకు. మా శ్రమంతటిలో మించిన అత్యధికమైన ఆనందంతో నేను పొందుతున్నాను. ఏ స్ట్రేంజ్ క్యారెక్టర్ అండి, ఒక అద్భుతమైన వింతైనటువంటి క్యారెక్టర్, వ్యక్తిత్వం పౌలు గారిది. శ్రమలన్నింటిలో అధికంగా ఆనందం పొందుతున్నాడంట, ఉప్పొంగుతున్నాడంట. అత్యధికమైన ఆనందం అటు ఉట్టి ఆనందం కాదు, ఇది అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచూ ఉన్నాను. స్పిరిచువల్గా ఒక స్టేటస్కి వెళ్ళిపోయిన వ్యక్తికి ఇది అభ్యాసం అయిపోతుంది. యాడ్వర్సిటీస్లో హ్యాపీగా ఉండటం గొప్ప అనుభవం. ఇది అందరికీ చేత కాదు. శ్రమలలో నిరీక్షణ కోల్పోకుండా ఉండటం అందరికీ చేత కాదు. ఇబ్బందులలో చిరునవ్వుతో జీవించడం అందరికీ చేత కాదు. దాని పరమార్థం అర్థం చేసుకున్నవాడే ఆనందించగలుగుతాడు. నేను బాగా గమనించానండి నా 28 సంవత్సరాల సేవా జీవితంలో, దేవుడు మనలను ఏదైనా ఒక శ్రమ గుండా నడిపించితే అతి తక్కువ సమయంలో దాని కొరకు గొప్ప మేలుగా చేశాడని గుర్తిరిగి ఉన్నాను. ఏ సమస్య ఇచ్చినా దాని వెనుక గొప్ప మేలు, అది ఆ సమస్య లేకపోతే ఆ మేలు దొరకదన్నమాట. అలాగ దేవుడు ఫిక్స్ చేశాడు అనేకం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినా మాకు శ్రమే కలిగింది. ఇవాళ సేవకులు శ్రమ పడటానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఎవరు ఇష్టపడరు. వెలుపట పోరాటం, లోపల భయం ఉంది. మేము మాసిదోనియాకు వచ్చాం, మా శరీరానికి విశ్రాంతి దొరకలేదు. ఎట్లా చూసుకున్నా మేము ఓవరాల్గా శ్రమ పడుతూనే వచ్చాము, శ్రమలోనే కంటిన్యూ అయ్యాము. మాసిదోనియా గురించి అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో లూదియా కన్వర్షను, జైలర్ కన్వర్షను, పుతోనుదయం పట్టిన చిన్నదాని యొక్క మార్పు, రక్షణ మనం చూస్తాం. పౌలు మాసిదోనియాలో చెరసాలలో వేయబడ్డాడు. ఫిలిప్పి ప్రవాస ప్రాంతం మాసిదోనియా. ఆ రాత్రి వారికి దెబ్బలు కొట్టి బొండ వేసి బుగించి చెరసాల్లో బంధించి కాపలా ఉన్నారు. అట్లాంటప్పుడు దేవుడు గొప్ప ఆదరణ చేత వారిని దర్శించాడు. దేవుడు ఆదరణ చేత దర్శించాడు. వారి భయాలు తొలగించాడు. చెరసాల నాయకుడు రక్షణ పొందటానికి ముందుకు వచ్చాడు. ఎంత గొప్ప కార్యమో చూడండి. ఇది అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలని ఆ ఫిలిప్పి ప్రాంతపు రోమన్స్ జైల్స్లో, ఇంపార్టెంట్ జైలు, ఆ జైలు యజమాని అపోస్టల్స్ పాదాల దగ్గర కూర్చున్నాడు. వచ్చి, అయ్యా నేనేం చేయాలయ్యా రక్షణ పొందటానికని. గాడ్ రివర్స్డ్ ద కండిషన్స్. సాధారణంగా ఖైదీలు జైలర్ని అడగాలి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలండి అని. కానీ ఇక్కడ జైలర్ వచ్చి ఖైదీలను అడుగుతున్నాడు, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యగారు. గాడ్ రివర్స్డ్ ద కండిషన్స్. దేవుడు తలకిందులు చేశాడు పరిస్థితుల్ని. అప్పటికే వీపులు పగిలాయి అపోస్తలుకి. గాయాలకు మందులు కూడా రాశాడు ఆ జైలరే.
పరిచర్య కూడా ఆయనే చేశాడు. దేవుని యొక్క పరిచర్య చేయటానికి ఇవాళ ఒక్క క్రైస్తవుడు ముందుకు రాకపోవటం చాలా సందర్భాల్లో చూడగలుగుతున్నాము. విచారకరం. మార్కు 10:45 యేసు ప్రభు చెప్పాడు, ఐ కేమ్ టు సర్వ్ నాట్ టు బి సర్వ్డ్. నేను పరిచర్య చేయటకు వచ్చాను, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు అన్నాడు. నేను చెప్పాను మొన్న ఒక సహోదరు, దిస్ ఈజ్ లయనిజం అని చెప్పాను. వాస్తవంగా యోధాగోత్రం సింహం ఆయన. కనుక ఆ ప్రభువును కలిగినటువంటి వారందరూ కూడా శ్రమలో ఆనందాన్ని అనుభూతిని పొందిన వారే. వెలుపటి పోరాటం, భయం ఉంది, అయినా దేవుడు మమ్మల్ని ఆదరించాడు, తీతుకొచ్చాడు, దాంతో ఆదరణ పొందాం. మీ అత్యభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు ఆసక్తిని మాకు తెలుపుచు తీతు తాను మీ విషయమై పొందిన ఆదరణ కూడా మమ్మల్ని ఆదరించిన కనుక మరి ఎక్కువగా సంతోషించింది. మీ మనస్సుల్లో మాకున్న స్థానాన్ని తీతుకు మాకు చెప్పినప్పుడు ఇక్కడ మా హృదయాల్లో ఆదరణ దొరికింది అన్నాడు. మీకు విషయం చెబుతాను. ఒక శ్రమలో ఉన్నారనుకోండి, వెంటనే మీకెవరు గుర్తొస్తారు? మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తొస్తారు. వారు గుర్తుకు రాగానే మీకు ఒక ఉపశమనం ఉంటుంది హృదయంలో. అవును, నా సోదరుడు ఉన్నాడు, నా సహోదరి ఉంది, వారు చూసుకోగలరు. ఒక ఇద్దరు ఇవాంజలిస్ట్స్ నా దగ్గరికి వస్తున్నారు. మోహనమ్మ కొంత దూరం వచ్చారు. చాలా ఎండగా ఉంది ఆ దినం, విపరీతమైన వేడి. వారు సగం దూరం వచ్చిన తర్వాత వారి యొక్క వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఎటు వెళ్ళటానికి వీలు లేదు. ఎటు వెళ్ళాలని 5 కిలోమీటర్లు వెళ్తే కానీ ఊరు రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అయ్యా మా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది, మేము లంచ్ కానీ బయలుదేరాం, లంచ్ టైం దాటిపోయింది, భోజనం చేయలేదు, చేతిలో డబ్బులు లేవు, వాహనాన్ని మోసుకొని రావటానికి వెనక్కి వెళ్తే ఎంత దూరమో ఎదురుకు కూడా అంతే దూరం. దే టోల్డ్ మీ వీఆర్ ట్రైంగ్ టు గో బ్యాక్. మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, మేము రాలేము, ఎందుకంటే వెహికల్ మీద తీసుకుని వెనక్కి వెళ్తే డబ్బు కట్టాలి అక్కడ, దాన్ని అక్కడైతే మేము రిపేర్ చేయించుకోగలుగుతాము, మేము వెనక్కి వెళ్ళి భోజనం చేస్తాం, మా ఇల్లు ఉంది కాబట్టి. అట్లా వాళ్ళు అనుకొని వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను ఐ సెడ్ టు దెమ్, కమ్ స్ట్రైట్ టు మీ, నా దగ్గర రండి అని చెప్పిన. ప్రార్థన చేశారు. ఒక వాహనం, ఒక క్రిస్టియన్ ఆటో డ్రైవర్ వెహికల్ తెచ్చాడు. వారికి మంచి భోజనం పెట్టి ఆ వాహనాన్ని బాగు చేయించి పంపించడానికి నేను ఒక లోన్ తీసుకున్న. ఆ లోన్లో నాకు అవకాశం దొరికింది. అది వారు వచ్చి వారు భోజనం చేసేటప్పటికి ఆ వాహనం 2 గంటల్లో పిల్లలను పంపించి దాని పార్ట్స్ అని తెప్పించి బాగు చేయించి వారికి ఒక ఆదరణ ఇవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు ఆదరణ ఇస్తాడు. ఈ సమస్య ఉంది, ఫలానా సహోదరుడు ఉన్నాడు, ఆదరణ ఇస్తాడు. దట్ షుడ్ బి మేడ్, దట్ షుడ్ బి మేడ్. సంఘములోది రావాలి, సంఘములోది రావాలి. ఆ మ్యూచువల్ కన్సెంట్ రావాలి. ఆ ఆనందం, ఆ ఆదరణ మీ హృదయాలలో, విశ్వాసులైన మీ హృదయాల్లో ఇతర విశ్వాసుల ద్వారా రావాలి. మీ వల్ల వారికి, వారి వలన మీకు రావాలి. అప్పుడే మీరు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రమల కంటే శ్రమలలో తోడున్న వ్యక్తులతో ఉన్న బంధాన్ని బట్టి కలిగే ఆదరణ గొప్పది. అది చాలా ఖరీదైనటువంటిది మిత్రులారా. సంఘంలో ఉండటం అంటే చవక అనుకుంటున్నారా? ద సాల్వేషన్ ఈజ్
free gift, but the continuity of the salvation is very expensive. చాలా ఖరీదైనటువంటి, ఇట్ కాస్ట్స్ యువర్ ఎవ్రీథింగ్ సమ్ టైమ్స్. కాబట్టి పరిచర్య అంటే ఏమనుకుంటున్నా, మన పరిచారకులం, దైవ సేవకులకు ఆదరణిచ్చేవారంగా ఉండాలి మనం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారం కలిగినను ఈ పత్రికను మీకు స్వల్పకాలమే దుఃఖపెట్టుద్దని తెలుసుకున్నాను. మీరు దుఃఖపడ్డారని సంతోషించటం లేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందారని సంతోషిస్తున్నాను. ఏ విషయంలోనైనా ఎలాగైనా మీరు నష్టం పొందకుండాటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. విశ్వాసికి కలిగేటువంటి దుఃఖాల వెనకాల కారణం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. నష్టము రాకుండా ఈ దుఃఖం కాపాడుతుంది. అంత్యనిష్ఠూరం వైపు వెళ్లకుండా ఆది నిష్ఠూరమే మీ జీవితంలో ఒక హెచ్చరికగా ఉండి మిమ్మల్ని త్రిప్పుతుంది. ఈ విశేషాన్ని మీరు గుర్తించాలి. సేవకులైన మీరు, సువార్థికులు, సేవకులు, విశ్వాసులు గుర్తెరగాలి. దేవుడు ఆటంకములు కలిగించి ప్రమాదముల నుండి తప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ దినం ఇక్కడ నేను దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు అంటే అర్థం ఏంటంటే, మారు మనసు పొందినవాడు తాను నష్టాన్ని బట్టి దుఃఖపడకుండా నిమిత్తము కాపాడబడుటకు ఆ మారు మనసు సహాయం చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం అయితే మరణాన్ని కలుగజేస్తుంది అన్నాడు. కనుక లోక సంబంధమైన దుఃఖాన్ని వీడుదా. దేవుడు మనకు తోడుగుండును గాక. రేపటి వాక్య ధ్యానములో మనము 11వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాము. వాక్య ధ్యానము యొక్క సహకారుల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో కొద్ది మాటలు ముచ్చటించినారు. మీరు వాక్యం మాకు చెప్పారు, మీకు కృతజ్ఞతలు. నాకు తెలియజేసినారు, మీకు వందనాలు. పరిశుద్ధత, పవిత్రత కలిగిన వారముగా, హృదయములో విశ్వాసులకు, సేవకులకు చోటిచ్చిన వారముగా, ఆదరణ కలిగించే వారముగా, సంతోషించే వారముగా చేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఆమేన్.